ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూదిరి గారు. కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమించి మోసపోవడం, భార్యాభర్తల సమస్యలు, ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. గురువుగారి ఫోన్ నంబర్ 9043637512. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, దిగులెందుకు బిడ్డ, అందుకే నీతో మాట్లాడాలని షిరిడి నుంచి స్వయంగా నేనే దిగి వచ్చాను, ఆహ్వానిస్తావా మరి అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, నేను నీతో స్వయంగా మాట్లాడాలని నేనే వచ్చానమ్మా. నమ్మకంతో విను. అన్నీ నిజం చేసి నేను చూపిస్తాను. నీ సాయి మాటలు ఏవి కూడా పొల్లుపోకుండా అలాగే జరిగేలా చేస్తాను. వింటావా తల్లి? చూడు బిడ్డ, నువ్వు ఇప్పుడు ఇంత దిగులుతో ఉన్నావు కదా, ఎంతో బాధతో ఉన్నావు కదా, అందుకేనమ్మా నీతో మాట్లాడడానికి స్వయంగా నీ సాయి తండ్రిని నీకోసం వచ్చాను. ఇక నువ్వు కంగారు పడాల్సిన పనే లేదు. నీ బాబా చెప్పే మాటలు విని వాటిని నువ్వు ఆచరిస్తే సరిపోతుంది. అన్నీ కూడా మారుతాయమ్మా. నీ జీవితాన్ని మార్చే బాధ్యత నేను తీసుకున్నాను కదా. ఇక నీకెందుకు కంగారు, ఎందుకు దిగులు చెప్పు. ఎందుకు చెప్తున్నా సరే, నువ్వు దిగులు అంటే ఎంత చెప్తున్నా సరే నువ్వు దిగులుతోనే ఉన్నావు. అందుకేనమ్మా నీకోసం నేను పరుగున షిరిడి నుంచి వచ్చాను. నా ఈ మాటలు కాస్త జాగ్రత్తగా విను. ఒక మంచి జీవితాన్ని, అలాగే ఒక మంచి సలహాను కూడా నేను నీకు అందించబోతున్నాను. కష్టాలు ఎదురవుతున్నాయని బాధపడుతున్నావు కదా, దిగులు పడద్దమ్మా. అంతా నీకు మంచి జరిగేలా చేస్తాను. ఒక మంచి సలహా కూడా అందించబోతున్నాను. ఎప్పుడైనా సరే చేపలు పట్టే వాళ్ళకి ఉన్న ఓపిక నీకు కూడా ఉండాలి. ఓపిక ఎంతో అవసరం. నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అది మంచి విషయమే. అది నీకు ఖచ్చితంగా జరిగేలా నేను చేస్తాను. దానికోసంగా నువ్వు కాస్త నెమ్మదిగా ఉండు చాలు. అన్నీ మారుతాయి. మరి బాబా ఇన్ని రోజులు ఎప్పుడు కూడా ఇన్ని సంవత్సరాలు ఓపిగ్గా ఉండు అన్నారే, ఇంకా నేను ఎన్నాళ్ళని ఎదురు చూడాలని అంటున్నావా? చూడమ్మా, ఇంకొద్ది రోజులే. ఎందుకంటే అన్నీ మారుతాయి. నీలో ఉన్న దిగులు మొత్తం కూడా మారిపోతుంది. కాలాన్ని వృధా చేయొద్దు. డబ్బు కోసం ఏదో ఒకటి చెయ్యు. డబ్బు కోసం పాకులాడుతున్నావు కదా, కానీ నీ యొక్క శ్రమ, ఫలితం ఏది కూడా ఫలించలేదు కదా. డబ్బు అసలు చేరట్లేదు కదా. అసలు నీ అవసరాలు ఒకటి కూడా తీరినట్టు లేవు కదా. అవును కదా బిడ్డ. ఇక నా బిడ్డలకి మంచి తెలివితేటలు నేను అందించాను. ఆ తెలివిని ఉపయోగించుకున్నవారు మంచి ప్రయోజకులుగా అయ్యారమ్మా. ఆ తెలివిని ఎవరైతే వినియోగించుకోలేదో వారు చాలా కష్టాల్లో ఉన్నారు, దిగులుతో ఉన్నారు. ఇవి ఎప్పుడు కూడా దిగులు పడద్దు, ధైర్యంగా ఉండాలి. చూడమ్మా, కొంతకాలం బాగా డబ్బున్న వారిని, సంపద ఉన్నవారిని చూసి అసూయపడేవాళ్ళు ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్న వాళ్ళని చూసి అసూయపడుతున్నారు. కానీ వారి పరిస్థితి అలాంటి బిడ్డవైన నీకు అస్సలు రానివ్వను తల్లి. మంచి గుణం వల్ల నీకు ఎప్పుడు కూడా మంచినే చేకూరుస్తాను. భయపడద్దమ్మా, అన్నీ మారుతాయి. చూడు తల్లి, ఒక పని అవసరమా అనవసరమా ఒక్కసారి ఆలోచించి చూడు. చేసిన తర్వాత బాధపడ్డం ఎందుకు చెప్పు. నీకు నిన్ను ఎవరైతే అవమానిస్తారో వారి ముందు నువ్వు మంచిగా ఎత్తుకు ఎదిగేలా ఈ కొత్త సంవత్సరంలో చేయబోతున్నానమ్మా. ఇక నీకు అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. నువ్వు మంచిగా ఎత్తుకు ఎదిగేలా చేస్తాను తల్లి. ఎన్ని అవమానాలు వచ్చినా సరే చిరునవ్వుతో సర్దుకో. ఎప్పుడైనా సరే నీ ముందు మంచి జీవితాన్ని నీకు అందిస్తాను కదా. నా బిడ్డ ఎత్తులో ఉండేలా చేస్తాను. అన్ని విజయాలకి నిన్ను అధిపతి చేయడానికి నీ సాయిని ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాను తల్లి. ఇక దిగిలేందుకు చెప్పు బిడ్డ. ఒక బొమ్మను గీస్తే సరిపోదు కదా. ఆ బొమ్మకు తగ్గట్టుగా మంచి రంగులు పూస్తేనే కదా అది అందంగా మారి కళా నైపుణ్యమని తెలుస్తుంది. అచ్చు అలానే నువ్వు ఎంత కష్టపడి పైకి వచ్చినా సరే నీ కష్టాలను, నష్టాలు అన్నిటినీ ఎదుర్కొని ధైర్యంగా పోరాడి మంచి స్థాయికి చేరుకుంటేనే నీ జీవితానికి ఒక అర్థం, పరమార్థం ఉంటుంది.
నిజంగా ఒక విషయం చెప్పన తల్లి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. గెలుపు కంటే ఓటమికి బలం అనేది ఎక్కువమ్మా. ఏంటి బాబా అంటున్నారు? నువ్వు బలంగా ఉన్నావు, తర్వాత గెలుపును అందుకుంటావు బిడ్డ. ఒక ముఖ్యమైన రహస్యం చెప్తాను, జాగ్రత్తగా విను. నువ్వు చేసే శ్రమ, ప్రయత్నం, నీ గెలుపు కారణం ఈ రెండే. నీ గెలుపు కారణం అయిపోతున్నాయంటే అది సమయంలో ఓటమికి రెండు శత్రువులు ఏంటో చెప్పనా? అపనమ్మకం, నువ్వు ప్రయత్నం చేయకపోవడం. ఉత్సాహం అనే స్నేహితుడి దగ్గరికి చేరుకున్నావంటే నీ జీవితం అంతా సంతోషమే. నిన్ను నువ్వు ఎప్పుడు కూడా పిల్లి అనుకున్నావనుకో, నువ్వు ఎప్పుడు కూడా అలానే ఉండిపోవాల్సింది. అలా కాకుండా నిన్ను నువ్వు గర్జించే సింహంతో పోల్చుకో. అప్పుడు గంభీరంగా, ధైర్యంగా ఉంటావు. ప్రయత్నిస్తావా మరి? విజయాన్ని అందుకుంటావా బిడ్డ? అలా అందుకుంటేనే నువ్వు అందుకోలేనంత ఎత్తులో ఉంటావు. సమస్యలనేవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయమ్మా. ఏది శాశ్వతం కాదు. ఏ చెట్టుకైతే ఎక్కువగా కాయలుంటాయో దానికి కదా రాళ్ళ దెబ్బలు. ఎవరైతే ఎప్పుడూ కష్టపడుతూ ఎదగాలని సాయశక్తులు కూడా కృషి చేస్తూ ఉంటారో వాళ్ళకి కిందగా లాగే వేడుక చూస్తారు. నీ జీవితం ఎంతో ముందుకెళ్తుంది కదా, కాబట్టి నువ్వు విడిచిపెట్టకుండా ప్రయత్నం చేయు. గెలుపు నీ సొంతమవుతుంది. ఎవరైతే ఇతరుల గెలుపు తమ గెలుపుగా, ఇతరుల ఓటమి తమ ఓటమిగా ఎవరైతే అనుకుంటారో వారే సిసలైన మనిషి. అలా కాకుండా ఇతరుల గెలుపును ఓర్వలేకుండా ఇతరుల ఓటమి చూసి ఆనందంగా ఉండేవారిని ఎప్పుడు కూడా నమ్మకూడదు బిడ్డ. కాబట్టి నువ్వు ఈ సాయి బిడ్డవు కాబట్టి ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి. ఎప్పుడైనా సరే నీ మంచి మనసు వల్లే నన్ను నిన్ను కలిపింది ఆ భగవంతుడు. కాబట్టి నువ్వు ఈ సాయి బిడ్డవి. నీకు దగ్గర అంటే ఎవరైనా సరే నీకు ఏది ఎలాంటి కష్టం వచ్చినా నేను అండగా ఉన్నాను కదా. ఇక భయపడద్దు, కంగారు పడద్దు, ఏమాత్రం కూడా వెనకడుగు వెయ్యొద్దు తల్లి. నీకైన జీవితాన్ని ఖచ్చితంగా నీకు అందించి తీరుతాను. అలా చేసే బాధ్యత నాదే కదా. మరి ఎందుకమ్మా నువ్వు కంగారు పడుతూ, భయపడుతూ, బాధపడుతూ ఉన్నావు చెప్పు? నీ బాబా ఏం చేసినా సరే నీకోసమే తల్లి. ఇక ఏమాత్రం కూడా బాధపడకుండా, కంగారు పడకుండా జాగ్రత్తగా నీ బాబా చెప్పేది విను. నీ మాటలన్నీ ఆచరించు. నీకంతా కూడా మంచి జరుగుతుంది. ఓడినా గెలిచినా మళ్ళీ మళ్ళీ ప్రయత్నించు. జీవితం తప్పకుండా మారుతుంది. ధైర్యంగా ఉండు. నేను నీకున్నాను కదా. ఆనందంగా ఉండు. ఎవరేదన్నా సరే నా సాయి తండ్రి చూసుకుంటారులే అనే ధైర్యంగా సమాధానం చెప్పు. నువ్వేంటో నిరూపించుకో. నువ్వేంటో చూపించు. నీ వెనుక సాయి తండ్రి ఉన్నాడని అందరికి కూడా నిరూపించు. అది నీ ధైర్యం వల్ల మాత్రమే అవుతుందని గుర్తుపెట్టుకో. అర్థమైంది కదా బిడ్డ? అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.